ఉచిత డేటా, ఉచిత వాయిస్ కాల్స్ అంటూ ముఖేష్ అంబానీ ప్రవేశపెట్టిన జియో ఆఫర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది. అంబానీ ఇచ్చిన ఆ ఆఫర్ను దేశవ్యాప్తంగా నెటిజన్లు పూర్తిగా వినియోగించుకున్నారు. ఈ ఆఫర్ ఈ నెల 31వ తేదీకి ముగుస్తుంది. ఏప్రిల్ 1వ తేదీ నుంచి డేటా వినియోగానికి ఛార్జ్ వసూలు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డెడ్ లైన్ మహేష్ ఫ్యాన్స్ ను తీవ్రంగా కలవరపెడుతుందట. అదేంటి, జియో ఆఫర్ అయిపోతే మహేష్ ఫ్యాన్స్ కు వచ్చిన ఇబ్బంది ఏముంది అనుకుంటున్నారా? దానికి ఒక కారణం ఉంది. జియో ఇచ్చిన ఆఫర్ తో సోషల్ మీడియాలో తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కింది. ట్రైలర్ కు, పాటలకు భారీ సంఖ్యలో వ్యూస్ దక్కించుకుని వార్తలు నిలిచాయి. కొన్ని సినిమాలు ఖైదీ నంబర్ 150, గౌతమిపుత్ర శాతకర్ణి, కాటమరాయుడు, దువ్వాడ జగన్నాథం, తాజాగా బాహుబలి 2 లక్ష సంఖ్యలో వ్యూస్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. దీనంతటికీ కారణం జియో అందించిన ఫ్రీ డేటా ఆఫరే. ఇంటర్నెట్ ఉచితం కావడంతో అందరూ యూట్యూబ్లోని సినిమా ట్రైలర్ను ఒకటి కంటే ఎక్కువసార్లు వీక్షించారు. మహేష్ కొత్త సినిమా ట్రైలర్కు ఆ అవకాశం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆ ట్రైలర్ విడుదలయ్యే నాటికి ఫ్రీ డేటా ఆఫర్ అయిపోతుంది. దాంతో ఇంత భారీ స్థాయిలో వ్యూస్ రాకపోవచ్చు. దాంతో తమ హీరోకి ఈ రికార్డు అందకుండా పోతుందని మహేష్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారట. సుబ్బు, నీకు తెలుసా, నాకు ఎర్లీ మార్నింగ్ ఒక కల వచ్చింది. ఏమని? నువ్వు నన్ను జ్యువెలరీ షాప్కి తీసుకెళ్ళి వడ్డానం కొనిచ్చావంట. ఏ టైంకి? గుర్తులేదు సుబ్బు, 5 అనుకుంటా. అదే మరి 5కి మీ బాబు వచ్చి బిల్లు కట్టినట్టు నాకు కాల్ వచ్చింది.